వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. 13 years 100% ఉందండి. వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు చదువుకుంటున్నారు. ఎవరు ముగ్గురమ్మ పిల్లలు మీకు? ఎవరు? ఈ బాబు పాప స్కూల్ కి వెళ్తున్నాడు. ఆ స్కూల్ ముగ్గురికి 13 పడింది, 13,000 పడింది. ముగ్గురికి వచ్చి దీనికేమో నెలకు 6,000 చొప్పున సంవత్సరం అంతా కూడా పెన్షన్ పింఛను 6,000. ఎంత ఇచ్చిన పాప వీళ్ళు సాగడం మీకు ఇబ్బందే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం పేరమ్మా? ఏం పేరు? రూపేష్. వెరీ గుడ్, నైస్ నేమ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. వెరీ గుడ్. నేను మాట్లాడతాను. సార్ కనిపించండి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర. ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలు. ఈ 5. ఓకే ఓకే. పెద్ద ఇంటర్మీడియట్. నువ్వు ఇంటర్మీడియట్ కదమ్మా, ఫస్ట్ ఇయర్ చేరావు. ఫస్ట్ ఇయర్ చేరారు. వీళ్ళకి ఈ నెలలో పడతాయండి. వీళ్ళ నలుగురికి 4 13 పట్టాయి. 52,000 పడింది. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి 3 13 39,000 వచ్చింది. మిగిలిన అమౌంట్ 72,000, 6,000 చొప్పున 6 పనులు 72,000 అనిపించింది. 6,000 రూపాయలు. గవర్నమెంట్ ఇప్పుడు 1,11,000 ఈ సంవత్సరం వచ్చిందమ్మా. ట్విన్స్ ఇద్దరు, అందుకనే ఒక రకంగా ఉంటారు. ఏం చదువుతారు మీరు ఇద్దరు? ఏ క్లాస్? 6th క్లాస్. మొన్న తల్లికి 100 డబ్బులు వచ్చినాయి. ముగ్గురికి వచ్చినాయి. ముగ్గురికి వీడికి 6,000 పెన్షన్ వస్తుంది. ఇది ఎంత? 1,11,000. చెప్పండి. మీ వీళ్ళిద్దరికి వచ్చింది కమ్మా? ఫ్రెండ్స్ ఇద్దరికి వచ్చింది కమ్మా? ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఇద్దరు బిడ్డలకి వచ్చింది కదా, ఇద్దరికి 13,000 వచ్చింది. ఈ అబ్బాయికి ఏమో పింఛన్ వస్తుంది. పెద్ద బాబు హుషారుగా ఉంది. ఏం పేరు నీ పేరు? ముగ్గురికి వచ్చింది. ఒక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కానీ, ఇక్కడ ఎవరైతే మరి లబ్ధిదారుల్ని పలకరించినప్పుడు కానీ, ప్రతి ఇంటిలోనూ కూడా, ప్రతి గడప నుంచి కూడా చాలా ఆనందం, చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందని ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వృద్ధులు, వితంతులకి 1,000 రూపాయలు పెంచారు, దివ్యాంగులకి 3,000 రూపాయలు పెంచారు. అది అంటే ఎక్కడ 250 రూపాయలు, ఎక్కడ 1,000 రూపాయలు, 3,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్. అదేవిధంగా ఆయన మొదటి సంవత్సరం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈవేళ మొదటి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మా ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ మహిళలు ఈవేళ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను చెప్పడం కాదు, ఇప్పుడు స్వయంగా మీ మీడియా మిత్రులు చూశారు. మా ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, 26,000 వచ్చింది. మా ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు, 39,000 వచ్చింది. మా ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారు, 52,000 వచ్చిందని ఇప్పుడే మనం చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక మరి మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు, మా ఇంట్లో 5 బిడ్డలు ఉన్నారు, 65,000 రూపాయలు వస్తుందని. ఎక్కడ విసుగు విరామం అనేది లేకుండా ప్రతి వ్యక్తిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ, మరి ఇంటి సభ్యుడిగా ఆ యొక్క ఓటర్ని గౌరవిస్తూ, మరి ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటల నుంచే మరి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసేటువంటి విధానం ఏదైతే మరి రామ్మోహన్ రావు గారితో కానీ, ఇటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి నాయకుడు రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారి నియోజకవర్గంలో
ఈరోజు కూడా నేను ఏదైతే ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు మరి చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన సప్త సోమవారాలు 6వ వారంకు ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, ఈవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అనేక మంది ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రతి వారము భక్తులు రెట్టింపుగా ఈ సప్త సోమవారాలు ప్రదక్షిణలోని పాల్గొంటున్నట్లు తెలిపారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు పూర్తి చేసి కోరిన కోరికలు స్వామివారి తీరుస్తారని భక్తుల నమ్మకం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సోమవారం కావడంతో స్వామివారికి పంచహారతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వామివారి ఆలయంలో ఈ రోజు సోమవారం పురస్కరించుకొని అష్టమ సోమవారం ప్రదోషకాల సప్త సోమవారం పరమేశ్వరోద్దేశ్య పూర్వోక్త సంకల్ప ప్రకారేణ పూర్వోక్తో వందన విశేషణ వశిష్టాయాం శోభాపేశ్య ధర్మభద్రే గంగాపార్వతే సమేతః జగదాయ వై నమో నమః ఇతిహాసనం సమర్పయామి. ఓం భగో భగో గోపో ఇది వాద్యం సమర్పయామి. నారికేళ ఫలపద స్నానమహూపవిష్యో హరో యావశవతమో రసః తస్య భాగయతేన ఉషతీరివ మాతరః తస్మా అరయ్య మామవ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో 9 జూన్ 2025 నుంచి ఈ సప్త సోమవారములు, సప్త ప్రదక్షిణలు, సప్త మారేడు దళములతో ప్రదక్షిణలు చేయడం అన్నదే మా అర్చకుల యొక్క వారి యొక్క ఆలోచనల మేరకు, వారి యొక్క తీర్మానం మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ వారం 6వ వారం అయినప్పటికీ కూడా ఈ భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చి ఉన్నారు. ఈరోజు సుమారుగా 4000 నుంచి 5000 మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మానవ వీధుల యందు సప్త సోమవారములు, సప్త ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈరోజు షష్టమ సోమవారంలోకి ఈ సప్త సోమవార ప్రదక్షిణముల్లో ఈ షష్టమ సోమవార ప్రదక్షిణ కార్యక్రమం పూర్తయింది. ఈ షష్టమ సోమవారం ఏమిటయ్యా అంటే విశేష ఫలితం. శ్రీ స్వామివారి దగ్గరికి పంచమ సోమవారంలో అమ్మవారు వచ్చారు. అలాగే ఈ షష్టమ సోమవారంలో కుమారస్వామి వచ్చారు. ఈ షష్టమ సోమవారంలో ఎవరైతే ఈ సప్త సోమవారములు ప్రదక్షిణం చేశారో వారికి అందరికీ కూడా ఈ కష్టములన్నీ తీరి సుఖశాంతులు లభిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. మన పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు మన క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడినటువంటి సప్త సోమవార ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం
భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారి యొక్క తమ యొక్క కోరికలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మీతో పాటు తోటి భక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రదక్షిణలు 7 వారాలతో ఆగిపోకుండా మిగతా వారాలన్నీ కూడా భక్తులతో స్వామివారి యొక్క ఆలయ మాడవీధుల ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసినటువంటిది సత్సంకల్పాన్ని చేసి ఉన్నారు మన యొక్క ఈవో గారు. నమస్కారం అండి. నేను ఆకివీడిలో మాది ఆకివీడి అండి, ఇది అత్తగారి ఇల్లు. అయితే ఇక్కడ చాలా బాగుంటుంది శ్రీరామలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ 7 వారాల నుంచి ప్రదక్షిణలు జరుగుతున్నాయి స్వామివారి. మేమందరం వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటున్నాం. మారేడుదళం అయ్యిస్తున్నారు. ఈ చిచ్చిని స్వామివారికి చాలా బాగా అలంకరిస్తున్నారు. తర్వాత ఇప్పుడు 7:30 కూడా హారతులు ఉంటాయండి స్వామివారికి, చాలా బాగా చేస్తారు. ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే వాటర్ ఏంటి ఎలాంటి ఫెసిలిటీస్ అయినా కూడా మనకి అందుబాటులో ఉన్నారండి. సో ఇక్కడ స్వామివారు ఏంటంటే ఏది అనుకున్నా కానీ నెరవేరుస్తారండి. అది జాబ్ కావచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఇక్కడ నేను ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేడి అండి. మాది పాలకొల్లు గ్రామం. ఇక్కడ పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సప్త స్వామివారాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. మొదటి నుంచి కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇది 6వ వారం అండి. మేము 3 వారాలు తిరిగేసరికి నేను ఒకటి సంకల్పంతో నేను తిరిగాను. అలాగే మా పాపకి ప్రమోషన్ రావడం ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగేవి. ఇది నాకు 6వ వారం అండి. అలాగే భగవంతుడు నాకు చాలా మేలు చేశాడు. నేను చాలా కార్యక్రమాల్లో కూడా నాకు విజయం చేకూరింది. ఈ సప్త సోమవారాలు అనేది మనిషి జీవితంలోని ఖచ్చితంగా చేయవలసిందండి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమస్యతోటి అయితే మాత్రం దేవాలయానికి వస్తారు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఈ భగవంతుడు చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగే మీరందరూ కూడా నమ్ముతారు. అందుకని సప్త సోమవారాల్లోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ సమస్యని ఆ భగవంతుడి ముందు పెట్టి మీ సంకల్పాన్ని ఏదైతే అనుకుంటున్నారో ఆ భగవంతుడికి విన్నవించుకోండి. కరెక్ట్గా నిజంగా జరుగుతుంది. నాకు 3వ వారంలోనే జరిగింది. అందుకని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకని సప్త సోమవారాలు అనేది చేసిన ఈ కార్యక్రమానికి ఏ లోటు లేకుండా ఈ యుఓ గారేంటి అక్కడ స్టాఫ్ ఏంటి అందరూ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ వసతులన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి భక్తుడిని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా విజయవాడ దుర్గా ఘాట్లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర డాక్టర్ కేఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని పలువురు సీనియర్ ఇంజనీర్లు సన్మానం చేయడం జరిగింది. ఏదైతే గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇట్లా ఒక నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ మాదిరిగా మనం ఈ అనుసంధానం చేసినట్లయితే మరి భవిష్యత్తులో భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్ఫూర్తిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి మన కృష్ణా నది మీద ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ గారు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మహానది మీద హీరాకుడ్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గంగా నది మీద ఫరక్కా బ్యారేజీ కానీ, అదేవిధంగా దామోదర్ మీద కోసి బ్యారేజీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్యంత భారీ మరి ప్రాజెక్టులు, బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది కేఎల్ రావు గారు. అటువంటి కేఎల్ రావు గారు మనవాడు, మన తెలుగువాడు అవడం మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేసి పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో చూడలేమేమో, తెలుగు ప్రజలు పోలవరాన్ని మర్చిపోవడమేమో అనేటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితిలో
మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ గాడిలో పెట్టి 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే ఈ పోలవరం పట్ల ఆ యొక్క గోదావరి యొక్క వరద జలాల్ని ఆ యొక్క కేఎల్ రావు గారు ఆశించినట్లుగా అటు ఉత్తరాంధ్ర గారికి రాయలసీమ గాని తీసుకెళ్లి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏ రకంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో అదే ఒక ఉదాహరణ. అంతకు మించి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, కృష్ణమ్మ తల్లి విజయవాడ కృష్ణమ్మ తల్లి నది ఒడ్డున ఉన్నాం. నీల రంగుతో ఉండవలసినటువంటి కృష్ణా నది ఈవేళ ఎర్రటి రంగుతో పరవళ్లు తొక్కుతుంది అని అంటే ఆ గోదావరి తల్లి వచ్చి ఈ యొక్క కృష్ణమ్మ తల్లిలో కలిసింది కాబట్టి ఈవేళ ఇంత ఎర్రటిగా మరి నీరు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఆ కేఎల్ రావు గారు ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో, ఆయన ఆశించినటువంటి నదుల అనుసంధానం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలి, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఆ కేఎల్ రావు గారి యొక్క స్ఫూర్తితోటే ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు నారాయణ స్కూల్లో గ్రీన్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు వాతావరణ పరిస్థితులు, సామాజిక సేవ వంటి కార్యక్రమాలకు వారికి తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ప్రకృతిలోని చెట్ల యొక్క గొప్పతనాన్ని వివరించే విధంగా ర్యాలీ నిర్వహించారు. సేవ్ ద ట్రీ అంటూ నినాదాలు చేశారు. చదువు వల్ల మాత్రమే పిల్లల అభివృద్ధికి వస్తారు అనేది అబద్ధం. ప్రకృతి గురించి కూడా పిల్లలకు తెలియజేయాలని ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్ లో పిల్లల్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. నా రాగ
నారాయణ స్కూల్ పాలకొల్లు బ్రాంచ్ ప్రిన్సిపల్ మాట్లాడుతాను. ఈయన ఆర్ఐ కిషోర్ గారు, మన బ్రాంచ్ హెడ్ రామిరెడ్డి గారు, ఏజిఎం రామిరెడ్డి గారు. ఇవి నారాయణ పాలకొల్లు బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇప్పటికి మనకు ఒక 15 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమాలు అన్నింటిలోని పిల్లల్ని కంపల్సరీగా ఇన్వాల్వ్ చేస్తూ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తాము. ఇవాళ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే నర్చర్ ది నేచర్, అంటే ప్రకృతికి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది పిల్లలకు కూడా తెలియాలి. చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సొసైటీలో కావాల్సిన విలువలు అన్నింటినీ నేర్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము జరపడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ర్యాలీగా అందరు పిల్లలు కలిసి మొక్కల్ని, పిల్లలు యొక్క ఇంపార్టెన్స్, మనకి వాటి నుంచి వచ్చేటువంటి ఉపయోగాలు, సో నేచర్ని ఎంతవరకు కాపాడుకోవాల్సి ఉంటుంది, పొల్యూషన్ ఎలా తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఆక్సిజన్ విలువ ఎలా పెంచుకోవాల్సి ఉంటుంది, సో మనకి ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ స్లోగన్స్గా చెప్పుకుంటూ పిల్లలు ప్రతి వీధిలోని ప్రతి ఒక్క పర్సన్కి, సిటిజన్కి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ముందుకు మూవ్ అవుతూ ఉంటారండి. సో దీనికి గాను మనకు నారాయణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇది నాట్ ఓన్లీ ఇక్కడ బ్రాంచ్, ఈ ఒక్క బ్రాంచే కాకుండా ప్రతి బ్రాంచ్లోని ఈ కార్యక్రమం చేస్తుంది. పిల్లలతో పాటు టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా మనకి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుందండి. ప్లకార్డులు పట్టుకొని పిల్లలు, అలాగే వాళ్ళ వెనకాల గైడ్ చేసుకుంటూ టీచర్స్ అందరూ ర్యాలీగా ముందుకు మూవ్ అవుతూ మనకు ఉన్న ప్రతి సిటిజన్కి ఈ విలువని నేర్పించాలని అనుకుంటూ ఉంటాము. సో వాళ్ళు కొన్ని మొక్కలు తెచ్చుకుంటూ ఉంటారు, మొక్కల్ని ప్రతి చోట నాటడం కానీ అవి ఎలా అయితే వృద్ధి చెందుతున్నాయో వాళ్ళ యొక్క వికాసాన్ని, జ్ఞానాన్ని కూడా వికాసం చేయాలని చెప్పేటువంటి కార్యక్రమం ఇది. సో దానికి గాను మన ఫ్యాకల్టీ మరియు స్టాఫ్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ హెడ్స్ ఏజిఎం రామిరెడ్డి గారు అండ్ ఆర్ఐ కిషోర్ గారు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు మన నారాయణ సంస్థ వారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం యాక్టివిటీస్ కూడా నారాయణలో చేయిస్తాం. చదువులే పిల్లలకి అభివృద్ధిలోకి వస్తారన్నది అబద్ధం. ఎందుకంటే ప్రకృతి గురించి కూడా పిల్లలకు తెలియాలి, ప్రతి యాక్టివిటీ పిల్లలకి చేయించాలి. అది చేస్తే పిల్లల్లో వికాసం అనేది నైపుణ్యతుంది. అందువల్ల పిల్లలందరూ కూడా ఈ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. ఇది నారాయణ గ్రూప్ రామిరెడ్డి గారికి, నారాయణ సార్కి థ్యాంక్ఫుల్ అండి. ఈ యాక్టివిటీస్ అన్నీ, ఆ కార్యక్రమాలని వాళ్ళ ద్వారానే మనం ఇవన్నీ చేస్తున్నాం. మనం నేచర్ని డెవలప్ చేద్దాం, నేచర్లో మన పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేసి మంచి అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాలకొల్లు పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ వ్యాధులతో బాధపడుతున్న 6గురుకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ తటవర్తి సుధాకర్ రావు 30,000 రూపాయల విలువైన గల మందులను మంగళవారం అందించారు. మంగళవారం ఉదయం కొత్త కులాయి చెరువు వద్ద అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షులు మానం బసవరాజు, దనాని శ్రీరామ్మూర్తి, సభ్యులు జివాజీ కళ్యాణ్, నంబూరి గంగా పవన్, కర్రి కిరణ్ కుమార్, దనాని సూర్యప్రకాష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మందులు అందుకున్న వారిలో బాలి ధనలక్ష్మి, గుబ్బల నహరి, శ్రీనివాసాచారి, కౌరు పెద్దింట్లు, దింటకుర్తి కరుణ, సత్యశ్రీ, కుంపట్ల శ్రీనివాస్ ఉన్నారు. ఒక్కరికి ఎవరు చేస్తున్నారా? ఒకసారి అప్పర కొట్టుదండి. ఒకసారి రౌండ్ సార్ అందరినీ. ఈరోజు వాకర్స్ క్లబ్ పాలకొల్లు తరఫున మా అధ్యక్షులు తడు సుధాకర్ రావు గారి సౌజన్యంతో పాలకొల్లు పట్టణం మరియు
పరిసర గ్రామాలైనటువంటి పెదమావుడిపల్లి, దిగమర్రు ప్రాంతాలకు చెందినటువంటి వివిధ మరి రోగాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పేద రోగులకి 30,000 రూపాయలు విలువైనటువంటి మందుల్ని అందజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా భవిష్యత్తులో మరి ఎవరైనా మరి ఇబ్బంది పడినట్టయితే వారికి కూడా మా వంతుగా మరి ఎంత సహాయం చేయగలమంటే మందుల రూపంలో మేము సహాయం చేయాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఈ పట్టణ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1665వ రోజు పెచ్చటి లక్ష్మీనారాయణ గారి జయంతి సందర్భంగా వారి భార్య శ్యామల కుమారి, కుమార్తె లహరి, సత్య, లాలస, కుమారుడు శశి, శ్రీవాత్సవ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ కృష్ణరామ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1664 రోజుకి చేరుకుంది. ఈ 1664 రోజుల నుంచి నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు పెచ్చెట్టి లక్ష్మీనారాయణ గారి జయంతి సందర్భంగా వారిపై ప్రేమతో వారి భార్య శ్యామల కుమారి గారు, కుమార్తె లహరి, సత్య, లాలస, కుమారుడు శశిశ్రీ వాత్సవ వీరు ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుని అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు గౌరవనీయులు, మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్,
విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.